హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఈరోజు వచ్చేసరికి ఎపిసోడ్ 23 గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఏదైతే సండే తర్వాత జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కరెక్ట్గా చెప్పాలంటే మీరందరూ ఈ ఎపిసోడ్ చూశాక కాస్త చిరాకు వచ్చి కాసేపు ఎపిసోడ్లు నెక్స్ట్ వచ్చే 2-3 రోజులు ఎపిసోడ్లు కూడా చూడడం మానేస్తారనిపించింది. ఎందుకంటే అక్కడ అంత స్టఫ్ క్రియేట్ చేశారు, ఆ నాన్ సెన్స్ క్రియేట్ చేశారని చెప్పాలి తనూజ అండ్ సంజన. ఈ వంటగది బాత్రూము ఎంతసేపు వీళ్ళకి గొడవలు ఏంటంటే ఆ బాత్రూంలో బట్టలు ఉతకలేదు, ట్రైల్ తొడవలేదు, అలాగే వంటగదిలో పోపు కరివేపాకు పడలేదు, మిరపకాయలు సరిగ్గా కొయ్యలేదు. అంటే ఈ నాన్ సెన్స్ క్రియేట్ చేయడంలో ఫస్ట్ ఈ మధ్య అయితే తనూజ గారు పదే తన లైన్ క్రాస్ చేసి నోరు ఎక్కువ పెట్టేస్తున్నారు. అలాగే దానికి తోడు ఆజ్యం పోసినట్టు సంజన గారు అదే పనిగా ఏ పని పడా లేనట్టు, వేరే గేమ్సే లేనట్టు ఈ వేస్ట్ ఆఫ్ టైం అయితే బాగా క్రియేట్ చేస్తున్నారని అయితే చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవడమే డిమాండ్ పవన్ యాజ్ ఎ కెప్టెన్గా తన నిర్ణయాలు, అంటే ఆల్రెడీ ఒక వీక్ కెప్టెన్గా చేసి ఇది సెకండ్ టర్మ్ ఆయన కెప్టెన్ అయ్యాడు. సో డెఫినెట్గా కాన్ఫిడెంట్ లెవెల్స్ డబల్ అవుద్దనే చెప్పాలి. ఎందుకంటే అది ప్రూవ్ అయింది ఈరోజు. ఎట్లా అంటే కంప్లీట్గా ఈ రోజు ఎపిసోడ్ డిమాండ్ చుట్టూ, ఆ కెప్టెన్సీ చుట్టూ తిరిగిందని చెప్పాలి. ఆయనకు ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి కెప్టెన్ రెండోసారి తీసుకున్న తర్వాత. ఏమైందంటే ఇప్పుడు మొన్న సంజన గారు దివ్య గారు వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించిన బట్టలన్నీ కలిపి శ్రేజాని కలుపుకొని బీన్ బ్యాగ్లో దాచిన ఏదైతే ఉందో, తర్వాత దాన్ని రాము ఎమాన్యుల్ చూశారు దాన్ని. అలాగే ప్రియా దాన్ని బయట ఉండే కాపలాదారుగా ఉండి మరి చేసింది అనేది ఆ రోజు జరిగిన విషయం. దీనికి పవన్ ఏమన్నాడంటే నేను పనిష్మెంట్ ఇస్తానండి, నేనైతే దీనికి పనిష్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. బట్ ఏ పనిష్మెంట్ అనేది చెప్పాల. అయితే ఈ ఎపిసోడ్లో నేను మొన్న ఇచ్చిన మాట అయితే ఏదో ఉందో నేను పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానండి ఆ దివ్య గారి బట్టల విషయంలో అన్నారు. ఏంటి పనిష్మెంట్ అంటే మరీ దారుణం. ఎవరైతే బిగ్ బాస్ తీసుకుంటాడో ఈ జైల్లో పెట్టడం అనేది బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం తప్ప ఏ కెప్టెన్కి ఇప్పటికి వచ్చిన 9 సీజన్స్లో ఎప్పుడు మనం చూడాల. ఏ కెప్టెనో లేకపోతే హౌస్ మేటో తీసుకునే నిర్ణయాలు కావయి. బిగ్ బాస్ అడుగుతారు, నిర్ణయిస్తాడు ఎవరిని జైల్లో పెట్టాలి, మీరు ఓటింగ్ వేయండి. వర్స్ట్ అని చెప్పి ఫ్లోరా గారు వచ్చినప్పుడు మన ఫ్లోరా గారిని జైల్లో పెట్టారు. అంతేగా తప్ప ఎవరు ఇండివిజువల్ ఎవరి ఫీలింగ్ కాదు. అది బిగ్ బాస్ నిర్ణయించాల్సిన విషయం. అది ఎందుకన్నా డిమాండ్ పవన్ మిస్ అయ్యి క్రాస్ లిమిట్ చేసి మరి నేను జైల్లో పెట్టాలనుకుంటున్నానని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయి దానికి శ్రేజ కానీ కళ్యాణ్ గారు వాదించారు. అది కరెక్ట్ కాదు, అది జైల్లో పెట్టడం అనేది కాదు, ఇంకో ఏదైనా ఇవ్వండి. అప్పటికి దివ్య కూడా అనింది, ఏమండి నేనైతే దాని గురించి మాట్లాడుకున్నాను, బట్ ఈ పనిష్మెంట్ కాదు ఇంకేదైనా పనిష్మెంట్ కాల్ తీసుకోండి అంటే లేదు నేను నిర్ణయించాను, నేను పెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పి దాన్ని గట్టిగా పట్టుకొని ఈగోకి వెళ్ళాడని అయితే చెప్పాలి. ఈ విషయంలో సంజన గారు అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అదేంటి ఎప్పుడో ఆమె వెరైటీ ఎగ్జాంపుల్ కూడా చెప్పింది, ఎప్పుడో వర్షం కురిస్తే ఇప్పుడు వాటర్ అడుగుతారంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది వాటర్, వర్షం పడినప్పుడు కదా మీరు చేయాలి ఏదైనా అని చెప్పి. సేమ్ ఎప్పుడో జరిగినప్పుడు ఆ పనిష్మెంట్ ఇస్తాను, ఇప్పుడు దాని గురించి రచ్చెందుకు లేపుతున్నారని అడిగింది. సో బయటకు వచ్చిన తర్వాత డిమాండ్ పవన్ ఒక చిన్న మాట అయితే నోరు జారాడు. ఏంటంటే నేనైతే నిర్ణయం చేసుకున్నాను, మీరు పడుకున్నారని ఊరుకున్నాను, లేదంటే అప్పుడే తీసుకెళ్ళి నేను జైల్లో వేసేవాడిని అని చెప్పి. ఆ విషయంలో మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఈవెన్ నాకు కూడా కొద్దిగా చాలా హార్ష్గా అనిపించింది. ఈయన ఎవరు జైల్లో పెట్టడానికి? కెప్టెన్ అంటే పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఎలాంటి పనిష్మెంట్? ఇప్పటివరకు చూసిన పనిష్మెంట్లు ఏంటంటే తెలుగులో మాట్లాడాలని, లేకపోతే వాటర్లో దూకాలని, లేదంటే సంథింగ్ ఇలాంటి చాలా ఈజీ వేలో పనిష్మెంట్లు ఉంటాయి తప్ప ఇలాంటి పనిష్మెంట్లు అయితే మనం చూడాలి. అంటే ఈగోని హట్ చేసే అంత పనిష్మెంట్ అయితే సమస్య లేదు, ఎవరు ఒప్పుకోరు. సో ఈవెన్ సంజన కూడా అసలు ఒప్పుకోలేదు. ఏదో తీసుకెళ్ళి చూస్తానని చెప్పి నుంచొని తీసుకెళ్ళండి, నేను ఏదో తీసుకెళ్తాను అంటున్నారు కదా, తీసుకెళ్ళండి అయితే ఎలా తీసుకెళ్తారు చూస్తానని చెప్పాను. నేను అన్నాను అది చెప్పి వాదించాడు. కానీ అది చూడడానికి చండాలంగా అనిపించింది. డిమాండ్ పవన్కి అది మైనస్ అనే చెప్పాలి. అలాంటి ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవడానికి కాదు కెప్టెన్ ఉంది, మంచి నిర్ణయాలు తీసుకోవడానికే కెప్టెన్ ఉంటాడు తప్ప ఎలా పడితే అలా మాట్లాడడానికి కాదనేది నా ఫీలింగ్. యాక్చువల్గా నేను జరిగిన మొత్తం ఎంటైర్ స్టోరీ అయితే క్లియర్గా రిపీట్ చేసి అయితే విన్నాను. ఎవరికైతే తనూజ అండ్ సంజనాకు సంబంధించిన ఈ వంటగదిలో పోపుకు సంబంధించిన విషయం, మేబీ ఇది వినడానికి పోపుకు ఎందుకు గొడవ అది ఇది అని అనుకుంటాం. కానీ అక్కడ ఇంటర్నల్గా లోపల నిగూఢంగా ఏంటంటే తనూజ చాలా ఈగో ఫీల్ అవుతుంది. ఎందుకు ఇవ్వాలి, ఆమె అడిగితే ఇవ్వాలా అంటే కొంచెం ఆ ఈగో అయితే మాత్రం 100%, తనూజ అయితే మాత్రం చాలా పర్సనల్గా తీసుకుంటుంది. బిహేవియర్ కొంచెం బాగాలేదనే చెప్పాలి. ఇంకా అసలు విషయం చెప్పాలంటే తనూజ గారు ఇలా బిహేవ్ చేస్తారని అయితే నాలాంటి వ్యూవర్ కూడా అనుకోడు. ఎందుకంటే ఇప్పుడు ఆమె వచ్చి అడిగింది ఏంటంటే నాకు కొంచెం ఇంత పోపు కావాలి, తాలింపు
తాలింపు గింజలు నాకు ఇంత తాలింపులు ఫ్రై చేసి కొద్దిగా అందులో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కొంచెం కారంగా ఫ్రై చేసుకుంటాను అంది. ఫ్రై చేసుకుంటాను అంటే ఆ టైంలో దివ్యకి అన్ని మాటలు చెప్పింది. లోపలికి ఎంటర్ అయినప్పుడు నేను ఇలా ఉంటాను అలా ఉంటాను చాలా క్వాలిటీస్ తన గురించి చెప్పింది. బట్ మెయింటైన్ చేయడం చాలా టఫ్ అని అయితే ఈరోజు ప్రూవ్ అయింది. ఎందుకంటే దివ్యాని అడిగినప్పుడు దివ్య ఏం చేసిందంటే కనీసం రిప్లై కూడా ఇవ్వాల. అవుతుందనో నేను స్నానం చేయడానికి వెళ్ళాలని చెప్పి పక్కన ఉన్న డిమాండ్ పవర్కి చెప్తుంది కెప్టెన్ కాబట్టి. కెప్టెన్ కూడా అడిగాడు అనమాట, మీరెందుకు చేస్తున్నారు ఇదంతా, ఎందుకు ఇప్పుడు అవసరమా, అది దేందు పని అవన్నీ అడిగాడు. సరే అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు సంజన గారు అడగకూడదు, అడిగినప్పుడు ఆఫ్టర్ చిన్న పప్పు కనేసి ఏదో ఇవ్వచ్చు, దాన్నైతే అంత పిసకాల్సిన అవసరం అయితే లేదని నేను అంట. అయిపోయిన తర్వాత ఫుడ్ మానిటర్కి చెప్పండి అంది దివ్య. అంటే ఫుడ్ మానిటర్ అంటే ఎవరో తనుజ. లోపలికి వెళ్ళింది తను. నేను కొద్దిగా పోపు వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కొద్దిగా కారంగా చేసుకోనా కొద్దిగా అంటే వాళ్ళు మరి చేసుకో నేను చేస్తాను అంది. సారీ చేసుకోండి కాదండి ఉన్నాయో లేదో అంటే లేదు ఉన్నాయి నాకు కొద్దిగా అయితే సరిపోతాయి నాకంటే సర్లేండి అయితే అంది. మరి వాళ్ళు స్నానంకి వెళ్తారంట, మరి శ్రేజతో చేయించుకోనా అంది. శ్రేజ కాదు నేనే చేస్తాను, ఎందుకంటే ఎన్ని ఉన్నాయో లేదో సరిపోతాయి లేదో మళ్ళీ తర్వాత సరిపోవేమో కాబట్టి వద్దు నేనే వచ్చి చేస్తానని తనూజ అంది. కాకపోతే సంజన గారు ఏమన్నారంటే లేదు చాలా ఉన్నాయి, చాలా ప్యాకెట్లు ఉన్నాయని చెప్పి తర్వాత చూపించింది. దగ్గర 9-10 ప్యాకెట్లు ఉన్నాయి. అంటే నాకు తెలిసి పోపు అంటే మనం ఇళ్లలో వాడుకుంటే మహైతే ఒక ప్యాకెట్ వాడతాం, ప్యాకెట్న్నర, నెల మొత్తానికి ప్యాకెట్న్నర గురించి అవ్వదు. అక్కడ దగ్గర 9 ప్యాకెట్ల వరకు ఉంది. సో ఆ ఉద్దేశంతో ఏముంది చాలా ఉన్నాయి కదా అంటే వచ్చింది, మొత్తం పాజిటివ్గా రెస్పాండ్ అయింది తనుజ. అక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో ఏమి ఇక్కడ రూమ్లో ఉండిపోయింది. ఎవరు సంజన గారు ఏం వంటగదిలోకి వచ్చిన తర్వాత అక్కడ కంప్లీట్గా వర్షం మార్చేసుకుంది. ఏదైతే అక్కడ పాజిటివ్గా ఓకే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లైంట్ దివ్య అయితే కంప్లైంట్ చేసింది. ఏమని అంటే ఒక రకంగా చెప్పినట్టు కంప్లైంట్ వచ్చేసింది, నన్ను అడగకుండా అట్లీస్ట్ నేను చేస్తున్నాను కదా నాకు చెప్పకుండా ఆవిడే పెనం పెట్టేసి ఏంటి చేసేసుకుంటాను శ్రేజ పిలుస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటానండి, కనీసం మిమ్మల్ని కనుక్కోవాలి, మరి నేను ఉన్నాను కదా వంట చేస్తున్నాను కదా నా సెక్షన్ కదా వేరే వాళ్ళు ఎలా వచ్చి చేస్తారనేది ఆమె కంప్లైంట్ మోడ్లో అయితే మాత్రం అక్కడ ఉన్న మహేష్కి ఇక్కడ తనూజాకి కంప్లైంట్ చేయగానే ఆమె వర్షం కంప్లీట్గా మార్చేసి ఏం వచ్చిన తర్వాత లేదండి అని చెప్పి రివర్స్ అయిపోయి వర్షం ఎలా అంటే ఉల్లిపాయలు తక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు ఉల్లిపాయలు అసలు అడగల సంజన గారు, అసలు ఉల్లిపాయలే అడగల, వెల్లుల్లిపాయ రెబ్బల గురించి అడిగింది. అలాగే పోప్ ప్యాకెట్లు కూడా తీసి దగ్గర 9 ప్యాకెట్ల వరకు చూపించింది. ఆల్రెడీ మళ్ళీ కొత్త రేషన్ అప్పుడే వచ్చింది, అందులో కూడా ఉన్నాయి. సో ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే ఆమె అడిగిన ఇంత పోపుకి అంత చేయాల్సినంత అవసరం అయితే లేదు. అలాగే సంజన గారు కూడా చేసే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆమె స్నానం చేసి వచ్చాక చేయించుకోవచ్చు కదా బతులు రెడీ. బట్ ఆమె ఎవరిని అడగకుండా ఆమె అంటే జస్ట్ అడిగి ఆమె ఇంకా వాళ్ళ దగ్గర నుండి ఒపీనియన్ తీసుకోకుండానే పొయ్యి మీద పెట్టడం కొద్దిగా హట్ అయి ఉంటారు. దాన్ని కాకపోతే వీళ్ళందరూ ఏకమయ్యి మాత్రం సంజన గారిని టార్గెట్ చేశారు. ఆ విషయంలో మాత్రం అంటే ఎలా అంటే ఆపడానికి గట్టిగా ట్రై చేశారు, బాగా గట్టిగా ట్రై చేశారు. ఆమె అయితే ఇంకా లాస్ట్కి పోపుకి సంబంధించి ఈమె ఇంకోటి తనుజ గారి దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే అరవడం. ఇది పదే భరణి గారు కానీ ఎమాన్యుల్ కానీ మిగతా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మీరు ఈ మధ్య గట్టిగా అరుస్తున్నారు. ఆమె అసలు ఇదే అరుస్తూ మీరు దయచేసి ఈ విషయంలో దూరమాకండి, వంట వదిలేయండి సంజన గారు, అసలు మీరు అడగమాకండి అని చెప్పి టోటల్ ఎలా అంటే దాన్ని ఒక నెగిటివ్గా పోర్ట్రేట్ చేసేయడానికైతే మొత్తం కంప్లీట్గా అయితే తనుజ ట్రై చేసిందని చెప్పాలి. అలాగే సంజన గారు కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు తనకు ఏదైనా కావాలంటే కెప్టెన్ లేకపోతే మానిటర్ని బతులు నెమ్మదిగా చేయించుకోవచ్చు. బట్ ఈ విషయం చాలా పెద్దది కాదు కాబట్టి తనుజ కూడా ఓకే అనవచ్చు, దాన్ని అంత పీకి లాగి అంత అవసరం. ఇదంతా జరిగిన తర్వాత సంజన గారు రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు, మిగతా వాళ్ళందరితో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తనుజ లోపలికి వచ్చి డిస్కషన్ చాలా జరిగినాయి. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అంటే ఎంత వివరించినా అక్కడ ఏదైతే తప్పు జరుగుతుందో అదైతే జరుగుతుంది. ఏంటంటే తనుజ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఏంటంటే అక్కడ ఎవరితో కూర్చుంటుంది అంటే ఆమెకి ఎవరైతే ఎగనెస్ట్గా ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూర్చుంటుంది వెళ్ళి. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇద్దరికి కామన్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి చెడులు చెప్తారు, ఇది కాదు ఇలా ఆలోచించని. ఎవరైతే ఆమెకి సర్ది చెప్పాలని చూస్తారో అంటే భరణి గారు, ఎమాన్యుల్ గారు, రాము లేకపోతే ఒకళ్ళు ఆమెకి సర్ది చెప్పడానికి ఎవరు ట్రై చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోట్లేదు. ఈ మధ్య తనుజ ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అంటే కొద్దిగా అగ్నికి ఆజ్యం పోసి కొద్దిగా ఆమెకి మసాలా జోడించి కారం చల్లుతూ ఉంటారు ఆ దగ్గరికి. అంటే హరీష్ తర్వాత అంటే పక్కన ఇంకెవరు ఉన్నారు రీతు చౌదరి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతుంటే హరీష్ గారు ఒక చిన్న విషయం చెప్పారు, ఇది కొద్దిగా నోట్ చేసుకోండి. ఏంటంటే
ఏంటి దోశ వేసేటప్పుడు పంచదార కూడా వేసుకొని ఆమె నచ్చినట్టు తింటుంది, ఏదో పంచదార గురించి కూడా ఒక పాయింట్ రైజ్ చేశారు. ఇవన్నీ బ్రెయిన్లో పెట్టేసుకొని రూమ్లోకి వచ్చి మీరు పంచదార వేసుకొని దోశ వేసుకుంటా కూడా, నేను స్వీట్ దోశ వేసుకుంటా కూడా నేను ఏమైనా మాట్లాడానా, ఇవన్నీ ఏంటంటే ఈ కాగితాలు ఏరుకునే వాళ్ళగా వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క విషయం ఏరుకొచ్చి ఈమె జరిగింది మాట్లాడట్లా, నేను నలుగురిది తీసుకొచ్చి ఆమె మీద ఏదో బురద జల్లే కార్యక్రమం అయితే చేస్తున్నారైతే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు తనూజ గారికి ఏం పని ఇచ్చారు? మానిటర్కి సంబంధించి ఫుడ్ కరెక్ట్గా సరిపోద్దా లేదా కేటగరైజ్ చేసుకొని, ఇంకా ఎక్సెస్ ఉన్నప్పుడు అది కట్టసీమ చేసుకోవాలి. ఏమేదో స్కూల్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్లా ఫీల్ అయిపోయి అది ఇదొద్దు అంత కండిషన్ పెట్టుకోవాల్సినంత అవసరం అయితే లేదనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఈ మ్యాక్సిమం ఈ సీజన్ లైన్లో అయితే మాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 60-70% ఎవరికి లేదని చెప్పాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఏంటి, ఏ పాయింట్ని పట్టుకోవాలి, ఏ పాయింట్ సాగదీయాలనే కాన్సెప్ట్ ఎవరికి తెలియదు అనేది అయితే కరెక్ట్గా అర్థమవుతుంది. కొద్దిగా నా వరకు వస్తే మాత్రం కొద్దిగా ఏదైతే కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు కొద్దిగా కాసేపు రిలాక్స్గా అయితే అంతా సర్దుకుంటాయి అనేది నా కాన్సెప్ట్. ఎలా అంటే ఇప్పుడు సంజన గారి ఈ ఫీలింగ్స్లో నెగిటివ్ వైబ్స్లో ఉన్నప్పుడు ఆమెతో డిస్కషన్ పెట్టడం కూడా చాలా రాంగ్ అవుతుంది. ఇప్పుడు డేమాన్ పవన్ వెళ్ళి ఫుడ్ మానిటర్ని మారుద్దాం, లేదంటే మీ వేరే ఆమె వద్దంటున్నారు కదా, ఆమె దగ్గర ఆమె ఫిక్స్ అయిపోయింది, నేను వీళ్ళు ఎవరు ఉండేనా నేను తినను, కావాలంటే పస్తుంటా, కావాలంటే టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి తింటా అని చెప్పి ఆమె కొద్దిగా పాయింట్ గట్టిగా రేట్ చేసింది. అయితే టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు తింటారంటారు, రేపు ఇంకోటి తింటారంటారు, అలా అందరూ మారిపోతారంటే కరెక్ట్ కాదు కదండి అని డేమాన్ పవన్ కరెక్ట్ పాయింట్ అయితే చెప్పారు. అందరూ వెళ్ళిపోవడానికి కుదరదు కదా, యాజ్ పర్ సిస్టమ్ ఏదైతే చెప్తారో బిగ్ బాస్ దాన్ని ఫాలో అవ్వాలి. సో ఆ విషయంలో ఆమె ఒప్పుకోపోయేసరికి మానిటర్ మారుద్దాం అనేది తీసుకొచ్చారు. మానిటర్ ఎవరు మారుద్దాం అంటే భరణి గారికి అందరూ ఓట్లు వేశారు, అది జరుగుతుంది. డేమాన్ పవన్ చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఓ పని చేద్దామండి, మీరే ఫుడ్ మానిటర్గా పెడతాను, ఎందుకంటే అక్కడ పడే కష్టాలంటే మీకు తెలియాలి కాబట్టి ఫుడ్ మానిటర్ మీరే చేద్దురు కానీ అని చెప్పి ఆమెకి ఇచ్చారు. అయితే నిజంగా అది సూపర్ పాయింట్ అనిపించింది. అయితే ఈ మధ్యలో చిన్న విషయం ఏం జరిగిందంటే, ఇది జరిగిన తర్వాత ఈ డిస్కషన్ సాగుతుంది, నేను హట్ అయ్యాను, ఇలా ఫీల్ అయ్యాను, ఏడుస్తూ పెడబొబ్బులు పెడుతూ కొద్దిగా తనూజని మాట్లాడుతూ సంజన గారు చేస్తూ మధ్యలో డేమాన్ పవన్ డెసిషన్ తీసుకోవట్లేదని చెప్పి ఒక మాట అయితే రాంగ్ మాట మాట్లాడింది సంజన గారు. ఏంటంటే వాళ్ళంటే యంగ్ లేడీసు, నేనంటే మమ్మీని కదా, కరెక్ట్ అయ్యలే, నీకు వాళ్ళకే మాట్లాడతావు అనే మాట అనింది. చాలా చండాలమైన మాట, అది కరెక్ట్ కాదు. డేమాన్ పవన్ని అంత డిగ్రేడ్ చేయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే ఇది తన క్యారెక్టర్ని చాలా డౌన్ చేసే మాట, చాలా పెద్ద మాట. అది ఇమాన్యుల్ కూడా ఆ టైంలో ఖండించాడు. యాక్చువల్గా ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ చేశారు. ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో విన్ అయిన టీం ఎవరంటే సుమన్ శెట్టి అండ్ దివ్య. ఎవరి మీద? ఇమాన్యుల్ అండ్ సంజన గారి మీద విన్ అయ్యారు. అది ఏం లేదు, రోప్ ఎక్కి అక్కడ ఉన్న పేపర్స్ అన్ని పగలగొట్టి, బ్లాక్స్లో ఉన్న పేపర్స్ అన్ని పగలగొట్టి పైన ఉన్న 3 స్టార్స్లో అట్లీస్ట్ 2 స్టార్స్ తీసుకొచ్చి వాళ్ళు బకెట్లో వేసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో అయితే సుమన్ శెట్టి అండ్ దివ్య గెలిచారు. అయితే ఇది అయిపోయిన తర్వాత చిన్న ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, సంజన గారి యొక్క ఇంకొక అంటే అవి ఏదైనా డెసిషన్ తీసుకుంటుంది, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలనే విధానం ఉంటుంది అనేది వాళ్ళ ఫీలింగు. ఈవెన్ రాను అదే ఫీలింగ్ కలుగుతుంది. ఏంటంటే మొన్నటి వరకు హరీష్ గారు వంటగదిలో ఉండకూడదని ఫైట్ చేసినామే, ఇప్పుడు ఆమెకు ఎలోన్గా కూర్చుంటే ఓదార్చాడని చెప్పి ఇప్పుడు ఆయనను వెళ్ళి ఎగ్ బుజ్జి నాకు చేయరా అని చెప్పి అడుగుతుంది. అది బాత్రూంలోకి వెళ్ళి అడిగితే ఆయన సింపుల్గా ఏం చేశాడంటే ఒక చిన్న సెటైర్ వేసాడు. ఏంటంటే, నేను 10 రోజుల నుంచి స్నానం చేయలేదు కదా, మరి ఓకేనా అని అన్నాడు. ఎందుకంటే మన స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన చేతులు ఎత్తే వాసన వచ్చింది, హైజీనిక్గా లేరు అని చెప్పి కంప్లైంట్ చేసింది కదా. సో అందుకని ఆయన సెటైర్ వేసాడు, మళ్ళీ నేను 10 రోజుల నుంచి స్నానం చేయలేదు, ఓకేనా మరి ఉన్నా అని చెప్పి. అంటే ఇప్పుడు ఓకేనా అని అర్థం. సో దానికి అదేం పర్లేదు, చెయ్యండి, స్నానం చేసి చేయండి, అది అని జోక్ వేసుకుంటూ వస్తుంది. అయితే ఆయన వెరైటీగా ఎందుకైనా మంచిగా సెంటు కొట్టుకుంటే బెటర్ కదా అని సెంటు కొట్టుకున్నాడు. అంటే జస్ట్ ఇది ఒక ఫన్. అయితే తను డెసిషన్ ఎలా మారుతుంది, తర్వాత ఆయన పొగిడింది కూడా, ఆయన జస్ట్ లైక్ ఏ కిడ్, ఆయన చాలా క్యూట్గా కిడ్ లాగా ట్రీట్ చేస్తే ఆయన చాలా బాగా రెస్పాండ్ అవుతాడు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పి హరీష్ గారు గురించి చాలా మంచి మాటలు మొదలుపెట్టడం మొదలెట్టింది సంజన గారు. మరి ఏంటి, వాట్ ఈస్ ద రీజన్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఎవరైతే ఈమెకు ఫేవర్గా ఉంటారో, తనుజ అని టీం ఎగనెస్ట్ అయ్యారో, ఆబ్వియస్లీ ఇంకో టీం, ఉండే టీం ఎవరంటే ఈమె కదా, ఈయనే హరీషే కదా. సో మేబీ ఆ ఉద్దేశంతో ఏమన్నా చేస్తుందేమో తెలీదు. బట్ ఆమె అయితే మాత్రం ఇలాగ
ఫ్లిప్ అవ్వడం అనేది ఎందుకో అంత స్పీడ్గా అనేది కరెక్ట్ కాదనిపించింది. అయితే రెండో రౌండ్ ఈ ఇమ్యూనిటీకి సంబంధించి ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి రెండో రౌండ్ అయితే స్టార్ట్ చేసింది. రెండో రౌండ్లో ఫ్లోరా గారు, హరీష్ గారు ఒక టీము, అండ్ తనూజ అండ్ భరణి ఒక టీము. ఇద్దరు కూడా ఆవేశంతో ఆ గేమ్ రూల్స్ని మర్చిపోయి బ్రేక్ చేసి ఆ బ్లాక్స్ని పగలగొట్టకుండా వెళ్ళి స్టార్స్ తీసేసి బాస్కెట్లో పెట్టేసుకున్నారు. సో డీమన్ పవన్ ఏం చేశాడంటే ఇద్దరిని డిస్క్వాలిఫై చేశాడు. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ పెట్టారు. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, అలాగే రాము రాథోడ్, శ్రేజ టీమ్స్ తలబడ్డాయి ఈ కాంపిటీషన్ ఇమ్యూనిటీకి సంబంధించిన పనులు. అయితే వీళ్ళు కూడా పౌల్ గేమ్ ఆడారు ఇద్దరు కూడా. అంటే అన్నీ పగలగొట్టకుండా ఆవేశంతో వెళ్ళిపోయి స్టార్స్ తీసుకొచ్చి బాస్కెట్లు వేసుకున్నారు. సో డీమన్ పవన్ ఏం చేశాడంటే ఇద్దరిని డిస్క్వాలిఫై చేశాడు. సో మొత్తం ఓవరాల్గా 4 టీంలు అయితే డిస్క్వాలిఫై అయినాయి. ఈ భరణి గారు కూడా ఏం చేశారంటే తను సంజన గారు అన్నం తినకుండా కూర్చునేటప్పటికి భరణి గారు ఏం చేశారంటే సరే ఎవరు ఆమె తినట్లేదు, ఆ హరీష్ గారి చేత వండిద్దామంటే అది రూల్స్ బ్రేక్ చేసినట్టు అవుతుంది, ఎందుకంటే మనం వద్దనుకున్న తర్వాత ఆయన వచ్చి వండడం ఎందుకులే, ఎవరో ఒకరు చేస్తే బాగుంటుంది కదా. భరణి గారు మొత్తానికి పెనం వేయడానికి వెళ్ళైతే పెనం వేసి ఆమెకు ఏదో ఎగ్ బూజీ చేద్దామని ట్రై చేసేటప్పటికి దానికి తనుజ అంటే ససేమేరా ఉంది. వద్దండి, అవ్వదు, వద్దు, చేయకూడదండి, నేను ఒప్పుకోను అని చెప్పి గట్టి కూర్చుంది. ఇదే విషయంలో ఈవెన్ డీమన్ పవన్ కూడా గట్టిగా కూర్చున్నాడు, సమస్య లేదు అన్నట్టు. ఆయనకి భరణి గారికి కోపం వచ్చింది. ఎందుకు ఇంత చిన్న విషయం ఆమె అక్కడ తినకుండా కూర్చుంది, ఎందుకు దీన్ని గట్టిగా సాగదీస్తారంటే లేదు, ఆ బ్రేక్ చేస్తే అలాగా ఆమె కెప్టెన్గా ఉన్నప్పుడు ఆమె అలాగే ఒప్పుకుందా, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి, ఏం లేదు ఇక్కడ రూల్స్ ఉంటే దాన్ని బ్రేక్ చేయకూడదని నేను కూడా చెప్తున్నానని చెప్పి తనైతే చెప్పాడు. అనేసరికి ఇంకా భరణి గారికి కోపం వచ్చింది. ప్యానల్ వచ్చి ఎవరు మాట్లాడరు అని చెప్పి ఇసుక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఈ రీతు చౌదరి వచ్చేసింది. అంటే రీతు చౌదరి, తనూజ ఇక మామూలుగా ఉంటారు కదా, ఒకరికొకరితో ఏ విషయం చేసినా షేరింగ్ ఉంటుంది, ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కూడా తనూజకి ఒక రకమైన ఈగో అనమాట. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి ఆమెని తప్పు చేస్తున్నావు, వద్దు, నువ్వు వచ్చిన ఉద్దేశం వేరు, ఇన్ఫ్లుయెన్స్ చేసింది, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది భయంకరంగా. అయితే అవసరం ఉన్నా లేకపోయినా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది. సేమ్ ఇక్కడ తనూజ విషయంలో కూడా రీతు చౌదరి తన భుజాల మీద వేసుకుందని అనిపించింది. హరీష్ గారు అప్పుడు కాదనుకున్నప్పుడు మనం అందరం కలిసి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఆయన మొహం ఇలా చెదరించుకొని పెట్టుకుంటున్నారని చెప్పి అన్నారు, వండుతున్నారు కాబట్టి ఆయన మనకు వద్దని చెప్పి అందరం యునానిమస్గా డెసిషన్ తీసుకున్నామంటే భరణి ఏమన్నారు, ఎవరన్నారు ఆయన చేయి బాగాలేదని చెప్పి ఆయనే సైడ్ అయిపోయారు తప్ప ఎవరు ఆయన ఏం అనలేదు. అసలు ఎవరు ఆనందాన్ని నువ్వు ఎలాగా అంటావు అని చెప్పి భరణి ఎమాన్యులు రీతు చౌదరిని క్వశ్చన్ చేయగానే రీతు చౌదరి మరీ దారుణంగా అదే అంటున్నా బిహేవియర్ లేఖితనం అనాలి. అక్కడికి వెళ్ళిపోయి హరీష్ గారి దగ్గరికి వెళ్ళిపోయి మొన్న నచ్చని హరీష్ గారు ఇప్పుడు నచ్చేశారంట వంట వండడానికి అని చెప్పి ఆయన దగ్గర అంటుంది. ఇప్పుడు కొట్టుకొని ఎవరి దగ్గర చులకన అవుతున్నారు, అపోనెంట్ దగ్గర చులకన అవ్వట్లా మీరు. కాబట్టి మీలో మీకు సైక్యత లేదనే చెప్పాలి. సో ఇది సంజన గారి ఏదైనా ఒకటైతే నిజం, సంజన గారి చుట్టూ ఎంత లేదన్నా బిగ్ బాస్ హౌస్ చుట్టూ టాపిక్ అయితే నడిపిస్తారు మేడం, అక్కడ స్టఫ్ క్రియేట్ చేస్తారు. నిజంగా ఏదో మొత్తానికైతే మాత్రం ఒక స్ట్రాటజీ అయితే ప్లే చేస్తున్నారు సంజన గారు అని అయితే నాకైతే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. 100% ఆమె అయితే ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు, హౌస్లో ఉన్న ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లే. ఆమె ఒకటి క్రియేట్ చేసిందంటే ఆమె చుట్టూ కెమెరాలు తిరిగేలా అయితే మాత్రం చేస్తున్నారైతే నేను చెప్తాను. సంజన గారిని అలాగే ఫ్లోరా గారిని ఎంచుకున్నారు, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్లో మనకంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వకుండా మనకు ఫ్రీగా ఉండాలనేది దివ్య ఆలోచన. దాన్ని బట్టి ఆయన సుమన్ శెట్టి గారు కూడా ఓకే అన్నారు. ఇది అయితే నెక్స్ట్ ఇమ్యూనిటీ సెకండ్ రౌండ్ ఏంటంటే ల్యాడర్, అంటే ఒక థ్రెడ్ ల్యాడర్, ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. దాని మీద ఏంటంటే సగం వరకు స్టెప్స్ వేసి ఉంటాయి, మిగతా స్టెప్స్ని ఫిల్ చేయాలి ఎవరంటే మిగతా సభ్యులు. అంటే ఇప్పుడు ఎవరైతే దానికి డీమన్ పవన్ సంచాలకులుగా పెట్టారు ఆయన డిసైడ్ చేస్తారు ఎవరు నెక్స్ట్ వెళ్ళి 2 స్టెప్స్ తీసుకుంటారు. ఈ 2 స్టెప్స్ ఎవరికి వేస్తారు అంటే ఈ స్టెప్స్ వేయడం ద్వారా ఏంటంటే అవతల నుంచి వ్యక్తి యువతలకి నడవడానికి స్టెప్స్ యాడ్ చేస్తున్నట్టు లెక్క. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరికి స్టెప్స్ ఇస్తే వాళ్ళ స్టెప్స్ పెరుగుతాయి, ఇటు రావడానికి ఫుల్ఫిల్ అవుతారు అన్నమాట రావడానికి. ఇది టాపిక్. అయితే మొత్తానికి ఏమైందంటే ఎమాన్యుల్కి ఇచ్చారు. ఎమాన్యుల్ వచ్చేసి తనూజాకి అలాగే సుమన్ శెట్టికి స్టెప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ శ్రీజ కూడా
అవకాశం ఇచ్చింది. తను క్లియర్గా తనుజాకి అలాగే సుమన్ శెట్టికి స్టెప్స్ ఇచ్చింది. తన రీజన్ తను చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ తను మధ్యలో ఏమి అంటే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చేసరికి దివ్య వచ్చారు. అలా ఫ్లోరా గారు ఇమ్యూనిటీ కూడా లాస్ట్ వీక్ పొందారు కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళిద్దరికి అవకాశం ఇస్తుంటే ఉంటుందని చెప్పి శ్రీజ అయితే మొత్తం వీళ్ళిద్దరికి ఇచ్చింది. భరణి గారికి అవకాశం వచ్చింది. భరణి గారు వచ్చేసి తనుజాకి యాజ్ వెల్ యాజ్ సుమన్ శెట్టికి స్టెప్స్ ఇచ్చారు. దాంతో వాళ్ళిద్దరికి లైన్ క్లియర్ అయిందని చెప్పాలి ఇమ్యూనిటీ పొందడానికి. అంటే తను చెప్పిన రీజన్ ఏంటంటే దీనికి ముందు పార్ట్నర్గా ఉంది కాబట్టి ఇమ్యూనిటీ ఫస్ట్ రౌండ్లో అక్కడ తను చేసిన ఫాల్ట్ వల్ల తన ఇమ్యూనిటీకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం కోల్పోయింది కాబట్టి ఆ కటసి మీద నేను తనకి వేస్తున్నానని చెప్పి తన రీజన్ తను చెప్పాడు. ఆబ్వియస్లీ సుమన్ శెట్టి గారికి ఇస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం ఇచ్చాడు. మొత్తానికైతే ఈ వీక్ ఒకవేళ నామినేషన్లో నామినేట్ చేయాల్సి వచ్చినా సరే కెప్టెన్తో పాటుగా వీళ్ళిద్దరికి పవర్ ఏంటంటే అసలు నామినేషన్ ప్రక్రియలో వీళ్ళిద్దరు ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కెప్టెన్తో పాటు వీళ్ళిద్దరిని కూడా నామినేట్ చేయడానికి వీల్లేదు. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. తనూజ అండ్ సంజన గొడవలతో స్టార్ట్ అయ్యి తనూజ సుమన్ శెట్టి ఇమ్యూనిటీతో ఎండ్ అయిందని చెప్పాలి. కంప్లీట్గా ఈ వీక్ అయితే నా ఒపీనియన్ ఏంటంటే అన్వాంటెడ్ డిస్కషన్స్, వేస్ట్ ఆఫ్ టైం అనేది చెప్పాలి. అసలు అవసరం లేని విషయాలకి తనూజ ఓవర్ చేస్తుంది. అలాగే సంజన గారు ఆమె స్ట్రాటజీ ఏంటంటే కెమెరాలు ఆమె చుట్టూ ఆమె క్రియేట్ చేసిన గేమ్ బిగ్ బాస్ గేమ్లు పెట్టినట్టు అనిపించట్లేదు. ఓన్లీ సంజన గారే గేమ్లు క్రియేట్ చేస్తున్నారని అయితే నాకైతే క్లియర్గా అనిపిస్తుంది. ఇదైతే అందులో 100% డౌట్ కూడా లేదు. ఇంకా అయితే మీ అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే కోరుకుంటున్నాను. జై హింద్.